उनका जो काम करने का जो तरीका था और कंदी श्रीनिवास रेड्डी जी को जो सपोर्ट था, वो काम आज उन्होंने हमारे ऊपर डाल दिया है। आज हमें वो काम करना है और अखिल रेड्डी जी का सपना पूरा करना हर कार्यकर्ता की जवाबदारी है। आज मैं कहना चाहता हूँ, क्योंकि उनका जो सपना है वो पूरा करना है। क्यों? उनका जो अधूरा सपना है और उनके लिए हम जो श्रद्धांजलि का कार्यक्रम रखें तो सही श्रद्धांजलि उनकी हम यही होंगी कि जो उनका जो सपना अधूरा है वो पूरा करना ही सही श्रद्धांजलि होगी। तो मैं ज़्यादा बोलने नहीं चाहता, बहुत से लोगों का बोलना है। तो छोटे से उम्र में गए हैं और जो हमारे ऊपर जो जवाबदारी डाल के गए हैं, कांग्रेस पार्टी को मजबूत करने की उनकी जवाबदारी थी, वो हमें पूरा करना है। और उनके जो परिवार है, भौजी है, सिस्टर है, उनको और पिताजी, घर वाले, उनके परिवार, बच्चे, उनकी बीवी, सभी को भगवान ये दुख में से खड़े करने की शक्ति दे, ऐसा मैं भगवान को प्रार्थना करते हुए मैं अपने 2 शब्द समाप्त करता हूँ। కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సోదరుడు గుడిపల్లి నాగేశ్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతాను. శ్రీ యువ నాయకుడు శ్రీ గడ్డం అఖిల్ రెడ్డి గారి శ్రద్ధాంజలి సందర్భంగా ఆదిలాబాద్ యావత్ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులతోటి మరియు వారి కుటుంబ సభ్యులతోటి ఈ శ్రద్ధాంజలి ఘటించడం 32 ఏళ్లకే 100 సంవత్సరాల నిండుకొని వాళ్ళ కుటుంబానికి శోక సముద్రంలో తెచ్చిపోయిన మమ్మల్ని కూడా మాతో ఉంటూ ఏదైతే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ గారు చెప్పారో ఆయన ఆశయ సిద్ధి వాళ్ళ బావగారు కంది శ్రీనివాస్ రెడ్డి గారు నిత్యాన్నదాత గారు ఎమ్మెల్యే చేయాలని తను శారీరకంగా మన మధ్యలో లేకపోయినా భౌతికంగా మాతో ఉంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని తప్పకుండా మార్కెట్ చైర్మన్ గారు చెప్పినట్టు ఆయన ఆత్మకు శాంతి ఏదైతే కంది శ్రీనివాస్ రెడ్డి గారిని ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని రాబోయే ప్రతి సంవత్సరం ఆయన ఘనంగా ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఒక్కసారి వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ ధర్మపత్నికి మరియు వాళ్ళ చెల్లె గారికి అందరికీ మేము ఎన్ని చెప్పినా వాళ్ళ మనోవేదన తీర్చలేదు, కానీ మనోధైర్యంగా శరీర సుఖాలతోటి ఉండాలని వారి ఆత్మ నియమడి మాయంబడి ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన శ్రేణులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఓం శాంతి. ఆదిలాబాద్ రూరల్ మాజీ జడ్పీటీసీ సభ్యులు సోదరుడు కొండ గంగాధర్ గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మరి ఈరోజు ఎంతో బాధాకరమైన విషయం. చిన్న వయసులో ఫలితంగా వాళ్ళ కుటుంబానికి కానీ పార్టీ కానీ పోటీ మరి ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంది శ్రీనివాస్ రెడ్డికి అండగా ఉండి మరి పెద్దమల్లి రెడ్డి గారి యొక్క కోరికలు పూర్తిగా ప్రతి ఒక్కరు పిల్లలు చేసుకుని నెరవేరినట్టే అతనికి నిజమైన సంతానం చేసుకునే వారి ఆత్మను శాంతిగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి మంచిగా కాసిన వారిని 5 నిమిషాలు ఈరోజు అఖిల్ రెడ్డి గారిని సత్తాపస్వామి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, అఖిల్ రెడ్డి మరణ వార్త విన్న తర్వాత చాలా గుండె పగిలిపోయేటట్టు అనిపించింది. ప్రతి ఒక్కరిలో ఈ బాధని అసలు తట్టుకోలేకపోయాం.
కాబట్టి మనం అందరం కూడా ఆయన ఇచ్చినట్టు శాంతి చేకూరాలని, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా